చూడండి కరెంట్ అఫైర్స్ నుంచి మరొక ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ అనమాట. ఎక్సర్సైజ్ సీ డ్రాగన్. సో ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ ఇది ఒక విన్యాసం అనమాట. సైనిక విన్యాసము. ఇది ఎక్కడ జరుగుతుంది, ఇందులో ఏ దేశాలు పాల్గొంటాయనే చూద్దాం. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. సో ఎందుకో చూద్దాము. సో ఇది యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ అనమాట. అంటే మనకి సైనిక విన్యాసంలో భాగంగా సబ్మరైన్ అంటే జలంతర్గామి. సో జలంతర్గామికి సంబంధించినటువంటి ఒక విన్యాసం అనమాట. సైనిక విన్యాసం అంటే జలంతర్గామిలో ఉండి శత్రువులు ఏ విధంగా ఎదుర్కోవాలి, వాళ్ళు ఎలా ధ్వంసం చేయాలి, ఇటువంటి టాక్టిక్స్ మొత్తం కూడా ఈ యొక్క సైనిక విన్యాసంలో నేర్పిస్తారనమాట. ఎంతమంది జలంతర్గాములు ఎక్కడ ఉంటాయి, సముద్రం లోపల ఉంటాయి. లోపల టోర్పిడోలు వదులుతాయి. మనం బయటకి షిప్లో వదులుతాం కదా, ఆ విధంగా టోర్పిడోలు వదిలి ధ్వంసం చేస్తారనమాట. రీసెంట్గా ఇరాన్ యొక్క యుద్ధ నౌకల్ని అమెరికా సబ్మరీన్స్ చాలా వరకు పేల్ చేశాయి టోర్పిడోస్ వదిలి. అలా అనమాట లోపల వెళ్తాయి టోర్పిడోస్. ఇందులో ఏ దేశాలు పాల్గొంటాయంటే క్వాడ్ కంట్రీస్ అనమాట. క్వాడ్ కంట్రీస్ అంటే మొత్తం 4 దేశాలు ఉంటాయి. సో ఇందులో క్వాడ్ కంట్రీస్ అంటే 4 దేశాలు పాల్గొంటాయి అనమాట. అందులో ఏ దేశాలు ఉన్నాయంటే 4 వచ్చేసి యునైటెడ్ స్టేట్స్, ఇండియా, ఆస్ట్రేలియా, జపాను. సో మామూలుగా క్వాడ్ కంట్రీస్ అనమాట. మనకి క్వాడ్ కంట్రీస్ అంటే ఏ ఉంటాయంటే ఒకటి వచ్చేసి అమెరికా అనమాట, యునైటెడ్ స్టేట్స్. సో అమెరికా ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఇండియా. సో ఇండియా, నెక్స్ట్ ఆస్ట్రేలియా, నెక్స్ట్ వచ్చేసి జపాన్ అనమాట. ఇవి క్వాడ్ కంట్రీస్. ఒకప్పుడు ఈ దేశాలు పాల్గొనేది. ఇప్పుడు దీనికి అదనంగా న్యూజిలాండ్ కూడా. సో న్యూజిలాండ్ కూడా పాల్గొంది అనమాట. సో న్యూజిలాండ్ దేశం కూడా ఇందులో పాల్గొంది ఈసారి. కాబట్టి ఈ యొక్క సీ డ్రాగన్ ఎక్సర్సైజ్లో అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్తో పాటు న్యూజిలాండ్ కూడా పాల్గొంది. సో ఇక్కడ చూడండి మన ఇండియా నుంచి P-8I అనమాట. సో P-8I అనే ఎయిర్ క్రాఫ్ట్స్ పాల్గొన్నాయి, యుద్ధ విమానాలనే పాల్గొన్నాయి. ఎక్కడి నుంచి, ఇండియా నుంచి. కాబట్టి P-8I మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి మన ఇండియా నుంచి ఇందులో పాల్గొన్నాయి. అసలు ఇది ఎందుకు కండక్ట్ చేస్తారంటే ఇండో పసిఫిక్ రీజియన్లో. సో ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడడం కోసం. ఎందుకంటే ఇక్కడ చైనా డామినేషన్ ఎక్కువ ఉంటుంది, చైనా దేశం యొక్క డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ చైనా యొక్క డామినేషన్ తగ్గించడం కోసం ఈ క్వాడ్ గ్రూప్ అనేది ఏర్పడింది అనమాట. 4 దేశాలు కలిసి ఏర్పడ్డాయి. ఇందులో మొత్తం 200+ ఫ్లైట్ అవర్స్ అనేది ఈ యొక్క ఎక్సర్సైజ్లో ఉంటాయన్నమాట. మొత్తం ఈ ఫ్లైట్స్ మొత్తం కూడా సైనిక విన్యాసంలో 200 గంటలకు పైగా విన్యాసం అనేది చేస్తాయన్నమాట. అర్థమైందా? కాబట్టి ఇవి చూసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారు. మన ఇండియా నుంచి ఎటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ పాల్గొన్నాయి, క్వాడ్ మెంబర్స్ అంటే ఎవరు, క్వాడ్ కంట్రీస్తో పాటు అదనంగా పాల్గొన్న దేశం ఏంటి, ఎక్కడ జరుగుతుంది, ఇది గ్వామ్ అనమాట. సో అమెరికాలోని గ్వామ్ అనే ప్రాంతంలో జరుగుతుంది. సో గ్వామ్ అనే బేస్ దగ్గర ఇది జరుగుతుంది అనమాట.